కర్ణాటకకు చెందినటువంటి ఎస్ విఘ్నేష్ అనే బీజేపీ వర్కర్ రాహుల్ గాంధీ మీద ఒక పిటిషన్ దాఖలు చేశారు. అది అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్లో క్రిమినల్ రిట్ పిటిషన్. దీన్ని విచారణకు తీసుకుందట. చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి విషయాలు, ఒకసారి చూద్దాం. అతను ఎవరు? ఈ ఎస్ విఘ్నేష్ అనేటటువంటి వ్యక్తి సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఎస్ఎఫ్ఐఓ, హోంమంత్రిత్వ శాఖ ఇటువంటి సంస్థలను పార్టీలుగా చేర్చి కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్లో రాహుల్ గాంధీ అలాగే ఆయన కుటుంబం ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు, అలాగే ఖర్చుకు అందనటువంటి విధంగా విదేశీ పర్యటనలు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చేర్చారు ఆయన. అలహాబాద్ హైకోర్టు మే 6, 2026 ఆర్డర్ పిటిషన్ను అడ్మిట్ చేసింది. విఘ్నేష్ సమర్పించినటువంటి సున్నితమైన పత్రాలని సీనియర్ రిజిస్ట్రార్ సేఫ్ కస్టడీలో సీల్ చేసి ఉంచాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. విచారణ ఛాంబర్లో జరిగిందంట. సో ఇంట్రెస్టింగ్గా ఉంది. మే 12 సిబిఐ, ఈడీ కౌన్సిల్స్ హైకోర్టుకి హాజరై ఫిర్యాదు అందింది అని చెప్పారు. ఫిర్యాదు అందితే ఆరోపణల్ని చట్ట ప్రకారం వెరిఫై చేయాలి. సిబిఐ లేదా ఈడీ చట్టం అనుమతించే తగిన చర్యలు తీసుకోవచ్చు. అన్ని పక్షాలు 8 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి ఫిర్యాదుపై పురోగతిని కోర్టుకు తెలియజేయాలని కూడా చెప్పింది. ఆరోపణల మెరిట్పై కోర్టు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. పత్రాలు సీల్లోనే ఉండాలని మరోసారి చెప్పి తదుపరి విచారణను జూలై 20కి నిర్ణయించింది. జూలై 20న సిబిఐ ఇచ్చినటువంటి అఫిడవిట్ని కోర్టు సంతృప్తికరంగా పరిగణించలేదు. సిబిఐ కౌంటర్ అఫిడవిట్ మునుపటి ఆర్డర్ ప్రకారం లేదు. సిబిఐ చేసినటువంటి విచారణ పురోగతి ఏమిటో మాకు అర్థం కావడం లేదు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లేదా ఏసీహెచ్క్యూ జోన్ హెడ్ న్యూఢిల్లీకి సంబంధించినటువంటి అతను వ్యక్తిగతంగా కొత్త స్పష్టమైన అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశించింది. ఈడీ అవసరమైన చర్యలు తీసుకుంది. విచారణలో ఏదైనా తప్పు లేదా చట్టవిరుద్ధమైన చర్య కనిపిస్తే ఈడీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి స్వేచ్ఛగా ఉంది. అది అసహాయంగా లేదు అని కోర్టు చెప్పింది. విచారణకు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా సమయం ఇచ్చింది. తదుపరి విచారణ ఆగస్టు 20 అని నిర్ణయించింది. పత్రాలు సీల్లోనే ఉంచాలని చెప్పింది. హైకోర్టు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లేదా పూర్తి స్థాయి దర్యాప్తుని ఆదేశించలేదు. కేవలం ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలించి పురోగతి నివేదిక ఇవ్వాలని మాత్రమే చెప్పింది. ఆరోపణలు నిజమా కాదా అనే విషయంపై కోర్టు ఎలాంటి తీర్పులు ఇవ్వలేదు. అయితే రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టు ఆర్డర్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా అభ్యర్థించారు. సుప్రీంకోర్టులో ఆగస్టు 17, 2026 సిజే సూర్యకాంత్, జస్టిస్ సోయమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన బెంచ్ విచారించిందని. ఆ తర్వాత విఘ్నేష్ స్వయంగా రెస్పాండెంట్గా హాజరై ఈ పిటిషన్ను వ్యతిరేకిస్తానని కూడా చెప్తూ ఉన్నారు. ఇదే విఘ్నేష్ పిషిర్ రాహుల్ గాంధీపై డ్యూయల్ సిటిజన్షిప్ కేసు కూడా వేరుగా వేశారు. అది కూడా ఇంకా విచారణలో ఉంది. మరి విఘ్నేష్ విఘ్నాలన్నీ దాటి రాహుల్ గాంధీని ఇరికిస్తాడా, లేకపోతే ఇవన్నీ టైంపాస్ కబుర్లా తెలియదు మనకి.